కానీ వర్గీకరణ అంశంలో మీరు గతంలోనే ఒక పాట పాడారు అన్న, చెప్పులు కుట్టే చేతుల్లో చరిత్రలు రాయాలి, మా రోజులు రావాలన్నారు. అంటే మా రోజులు రావాలి, అణగారిన వర్గాలకు అధికారం రావాలని చెప్పి మీరు ఆనాడే ఊహించారు అన్నమాట. రైట్. అంటే ఇట్లా ముందు చూపుతోటే ఏ పాట పాడినా లేదంటే ఏ మెసేజ్ పంపినా సోమన్న గారు ముందు చూపుతోటి పనిచేస్తాడా? ఖచ్చితంగా. 50 ఏళ్ళకి ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పగలుగుతాం కదా. అందుకే కదా ఇప్పుడు కవులు కళాకారులు ఉద్యమం. నేను ఒక పాటలో చెప్పాను, రాబోయే 50 ఏళ్లకు ఏం కావాలో కనిపెట్టు, ఈ ప్రపంచానికి మరొక కొత్తదనాన్ని చూపెట్టు, కంప్యూటరు చేతుల బట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది, వాట్సాపుల్లో ఫేస్బుక్ల్లో కాలక్షేపాలొద్దు, నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు, శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు, అవి అనుభవిస్తును వాయిగా కూసొని శుద్ధమొద్దుగా వద్దు, ఇది పోటీ సమాజం రా నువ్వు ఓటమి చెందకురా, గెలుపే నీ లక్ష్యం రామ్ గగనంపై అడుగైరాం, యువతి యువకులారాం విద్యార్థి తమ్ములారాం, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి, ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్రలు అవ్వాలి, కంప్యూటరు చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది, ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. భవిష్యత్ 50 తరాలు ముందు ఏం జరుగుతుంది అంటే ఒక పాటను రాసినప్పుడు కొన్ని పాటలు అలా హిస్టరీలో మిగిలిపోయే పాటలు కొన్ని ఉంటాయి, కొన్ని 50 ఏళ్ళైనా పాడుకునే పాటలు ఉంటాయి, కొన్ని అప్పటికప్పుడు తాత్కాలిక సమస్యల కోసం పాడు. ఎన్నేళ్ళు పాడతాడు ఏపూరి సోమన్న ఇదే రకంగా? అంటే 50 ఏళ్ళు అంటే చనిపోయే వరకు పాటలు పాడుతూనే ఉంటాడా? ఎస్. ఏపూరి సోమన్న ఏ వెలివాడలైతే పల్లెం కొట్టి తోలు డప్పు కొట్టి కోలాటమాడి డప్పు కొట్టి పాట పాడి ఏ వెలివాడ నుంచి వచ్చాడో ఏపూరి సోమన్న ఒక వెలిశాలలో కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని ఓ డప్పు కొట్టుకుంటూ కూర్చొని ఒక 30 ఏళ్ల క్రితం పాటలు పాడిన ఏపూరి సోమన్న ఇవాళ ఆయన గలం గర్జన ప్రపంచమే వింటుంది కదా. ఏదో ఒక రోజు ఏపూరి సోమన్న అనుకునే గోల్ రీచ్ అవుతాడు, ఏదో ఒకరోజు ప్రజలందరి ఆశీర్వాదం ఉంటుంది, ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఎంతకాలం పాడుతాడు అంటే దానికి అంతం లేదు. ఎంతకాలం పాడతాడంటే గొంతున్నంతకాలం పాడతాం, ఊపిరినంతకాలం పాడతాం, ఊపిరి ఆగిపోయిన రోజు ఆగిపోతాం. అదొరదాకా పాడుతూనేవా అంటే ఖచ్చితంగా పాడతాం. పాట రూపాలు మారుతుంది, పాట రూపాంతరం మారుతుండొచ్చు. వర్గీకరణ కావాలని పాడిన పాట ఉంది, వర్గీకరణ పండుగ కోసం పాడే పాట కూడా వింటున్నాం కదా. ఎస్. మాదిగా మహావీరులారాం ఆది జాంబవుని వారసులారా, ఇది నా దుఃఖాన్ని చెప్పాను, అమరవీరుల త్యాగాన్ని చెప్పాను. వర్గీకరణ వచ్చినాక సంతోషమైన పాట అంటే పాట ఉంటుంది, రూపం మారుతుంటుంది, పాట ఉంటుంది, రూపం మారుతుంటుంది. జిల్లా మీద పాటలు రాసినాం, తెలంగాణ గడ్డ మీద రాసిన పాటలు, తెలంగాణ ఉద్యమం నడిసే కాలంలో ఉద్యమ కాలంలో రాసిన పాటలు ఉన్నాయి. వచ్చిన తర్వాత కూడా అసలు పాటే లేదు వీళ్ళు రాస్తానికన్నా పాట తర్వాత కూడా పాటలు రాశారు. అసలు ఏం రాస్తారు వీళ్ళు ఇప్పుడు అని ఒక ప్రశ్న ఉన్నప్పుడు కూడా పాటలు సృష్టించి రాశారు. సూరుల గన్నట్టి సూర్యాపేటకు పోదమా, వీరుల గన్నట్టి నల్లగొండను చూద్దామా, సూరుల గన్నట్టి సూర్యాపేటకు పోదమా, వీరుల గన్నట్టి నల్లగొండను మల్ల త్యాగాలతో వపడదమా, మల్ల ఉద్యమానికి దారులేదమా, మల్ల త్యాగాలతో వపడదమా, మల్ల ఉద్యమానికి దారులేదమా, మల్ల పల్లె పల్లె తిరిగి వద్దమా, ప్రజా పల్లె పల్లె పోయి వద్దమా, ప్రజా పాలనలో భాగమవుదమా, పల్లె పల్లె పోయి వద్దమా, ప్రజా పాలనలో భాగమవుదమా, ఉప్పలమ్మల సూరు చరిత ధర్మ భిక్షము గణత చాకలి ఈ ఐలమ్మ మల్లు స్వరాజ్యమ్మ, యుద్ధ గీతి శుద్ధాల బండి యాదగిరి మా రోజు వీరన్న మన పెళ్లి లలితక్క,
నాను ఎదర కత్తి మధ్య కలిసి గుండె గుండె నత్తుకొని పోరు జంగబట్టుదాము మల్ల త్యాగాలతో పడదామా మల్ల ముఖ్యమంత్రి దాచేద్దామా మల్ల త్యాగాలతో పడదామా మల్ల ముఖ్యమంత్రి సూరులగన్నట్టి సూర్యపేటకు పోదామా వీరులగన్నట్టి నల్లకొండను చూద్దామా ప్రాంతాల గొప్పతనాలు కూడా చెప్పిన సందర్భాలు ఎస్ అంటే మీరు ఎప్పటివరకు పాడతారంటే అంటున్నాను నేను పాట ఏడాగుతుందన్నా రూపాంతరం చెందుతుండొచ్చు పాట రూపాంతరం చెందుతుండొచ్చు పిల్లలకు చెప్పే పాటలు ఉంటాయి తల్లికి చెప్పే పాటలు ఉంటాయి సమాజానికి చెప్పే పాటలు ఉంటాయి చెల్లికి చెప్పే పిల్లలకు కూడా మీరు సదవరతం ఆ పాట పాడిన సందర్భాలు కూడా పిల్లలకు కూడా చెప్పాను కదా ఖాళీగా ఇప్పుడు వాడిని చదువువాడు చదువుతున్నాడు నేను చెప్తేనే చదువుతున్నాను కాదు నా ఉద్దేశం కళాకారుడే నా బాధ్యత అది ఎస్ దాన్ని రిసీవ్ చేసుకుంటాడా చేసుకోడా అది సమాజానికి వదిలేస్తా నా బాధ్యత నేను చెప్పాలి కదా అని చెప్పాను సదవర తమ్మి ఎదగర చెల్లి చరిత్రను నిర్మించేలాను చదివే తరగని ఆస్త ఈ సమాజంలో నిలబెడుతుంది చక్కటి భవిష్యత్తునిస్తుంది ఆ ఐ ఈ ఊలాను రాయర చిన్న ఏ ఐ ఈ ఓ అవులను దిద్దర కన్నా ABCDEFGH చదవర చిన్న IJKLMNU రాయర నాన్నం బుడిబుడి అడుగులు వేసినట్టుగా తడిపడి పాములు పలికినట్టుగా అమ్మ ఊయలా ఊపినట్టుగా కమ్మని రాగం పాడినట్టుగా గోరు ముద్ద వినిపించినట్టుగా సందమామతో ఆడినట్టుగా ఆ ఐ ఈ ఊలాను రాయర చిన్న ఏ ఐ ఈ ఓ అవులను దిద్దర కన్నా నువ్వు చదవర నాన్న నువ్వు ఎదగర నాన్న అంటే రాజకీయ నాయకులు మొదలు పెట్టుకుంటే చిన్నపిల్లల వరకు అన్ని వర్గాలలో అన్ని సందర్భాలలో సోమన్న పాటలు అయితే ఉంటాయి వాస్తవంగా ఎవరు అవునన్నా కాదన్నా ఎట్లా అనిపిస్తుంటాయన్నా అవన్నీ ఒక్కొక్కసారి నెమరు వేసుకున్నప్పుడు అన్నా లేదంటే ఎవరో మీ పక్క వాళ్ళు మీ అభిమానులు ప్రేక్షకులు వచ్చి అన్న ఇది మీ పాట విని మేము అంత చేంజ్ అయినాం లేదంటే మాలో మార్పు వచ్చింది మాలో ఆలోచన విధానం పెరిగింది మా పరిజ్ఞానం పెరిగింది ఈ రకంగా అంటున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది చాలా సంతోషం అనిపిస్తుంది అంతకంటే ఏం కావాలనిపిస్తుంది లైఫ్లో అంటే నాకంటే పెద్దవాళ్ళు బాగా 60-70 ఏండ్లు నిండినటువంటి వాళ్ళు కూడా నీ పాట విని నిద్రపోతాం అన్నప్పుడు ఇంకా అసలు చాలా ఆనందం అనిపిస్తుంది నా పాటలు విని పడుకుంటాం నీ పాటలు విని పడుకుంటాం మేము రోజు నీ పాట వింటే అంటే మేలుకు వస్తే ఖచ్చితంగా పాట వింటాం వింటూ పడుకుంటాం అని చెప్తా ఉంటారు కానీ మీరు ఒకటి గమనించడం లేదో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు మీ పోరాట విధానం లేదంటే మీ పాట విధానం జనానికి చైతన్యం పరిచే విధానం చూస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వస్తే ఏపూరి సోమన్ ఎక్కడో ఉంటాడని ఊహించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు సంవత్సరంన్నర 2 ఏళ్ల కాలం దగ్గరుంది కానీ ఇదే సోమన్ అనే వ్యక్తి ఇదే డబ్బులతో సావాసం చేస్తున్నాడు ఇదే కళాకారులతోనే తిరుగుతున్నాడు తప్ప ఆయన జీవిత విధానం కానీ జీవిత పరిజ్ఞానం ఏం మారలేదు సో ఇది ఎక్కడ బెడిసి కొట్టింది మైనస్ ఎక్కడ జరిగిందని అంటే ఏం చెప్తారు మీరు అంటే నేను మైనస్ అని ఏమనుకుంటలేను అంటే జనాలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు అయితే నిజమా కాదా ఏదన్నా ఒక చిన్న తడబాట్లు చిన్న తప్పటడుగులు జరగడం దాన్ని కొంచెం సరి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం ఖచ్చితంగా మనం ప్రజలు ఏదైతే నా మీద ఊహించుకుంటారో ప్రజలు ఏదైతే నా మీద పెట్టుకుంటారో ఆ నమ్మకం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తారు వారి పట్ల మాకు విశ్వాసం ఉంది వారు ముఖ్యమంత్రిగా లేనప్పుడే వారు PCC అధ్యక్షుడిగా కానప్పుడే వారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళం కనుక వారు మమ్మల్ని మర్చిపోరు మా రాజకీయ జీవితం అనేది మాకు రేపు భవిష్యత్తులో ఏం కావాలా ఏం కాకూడదు అనేది కూడా మా జీవితం రాజకీయంగా రేవంత్ అన్న చేతిలో పెట్టినాం అందువల్ల వారు డిసిజన్ తీసుకుంటారు ఖచ్చితంగా నేను నా బాధ్యతగా ఒక గాయకుడిగా ఒక నాయకుడిగా ఎంత మేరకు అవసరం ఉంటే పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ అన్న కోసం అంత మేరకు నేను సీరియస్గా పనిచేయడానికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో నెమరు వేసుకొని ముందుకు పోయగలిగే స్తోమత ఉన్న సోమన్న గారు ఎందుకు ఆ మధ్య కాలంలో రాజకీయంగా యూటర్న్ తీసుకున్నాడు ఎందుకు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అని అంటే కొన్ని తప్పటడుగులు జరిగినాయి అంటే ఎంత గొప్ప వాళ్ళైనా ఏదో ఒక సందర్భంలో కొన్ని మిస్టేకులు జరుగుతాయి చరిత్రలో అట్లా అనేక మంది ఉదాహరణలు ఉన్నాయి నా లైఫ్ కూడా అలా జరిగిపోయింది అదొక పీడకల్లాగా దాన్ని మర్చిపోయినా నేను కూడా ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని రిసీవ్ చేసుకొని సర్లే అది జరిగింది అయిపోయింది గతం కదా కానీ ఇప్పటి నుంచి అయినా మీ సేవలు ప్రజాపాలనలో భాగం కావాలి మీ సాహిత్యం మీ పాట ప్రజాపాలనలో భాగమే పనిచేయాలని చెప్పి వారు సూచించారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే నా ఎదుగుదలలో అదొక కారణం అని ఎప్పుడు అనిపిస్తలేదన్నా లేదంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు లేదంటే మంత్రివర్గం కావచ్చు
ఆ మధ్యలో అలాంటి నిర్ణయాలు తీసుకున్నావు కాబట్టి, మధ్యలో బీఆర్ఎస్కి పోయినావు కాబట్టి నీ డెవలప్మెంట్ అనేది ఆగింది, లేదంటే నీకు పదవులు అయ్యో ఫస్ట్ వరుసలో ఉండేటోళ్ళం ఇబ్బంది అనిపిస్తుందా? అదే పోకపోయి ఉంటే అన్న ఏదైనా ఆలోచించే వరకు ఆలోచిస్తాం, రోజు దాన్నే ముందటేసుకొని కూర్చోలేం కదా. అదొక టైంలో ఆలోచించాను, సరే ఆ రోజు ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని ఆలోచించడం, దాన్నే ఇప్పుడు రిపీట్ చేసుకుంటూ ఆలోచించుకోలేను. ఎస్ ఒకసారి అనుకున్న అయిపోయింది కదా. ఇప్పుడు ఏదైనా ఎలా ఉండాలి అనేది ఒక ప్లాన్ ఉంటే సరిపోయాయి. ఇప్పుడు నడుస్తున్నానన్నా ఒక మెట్టు పోయి తడబడ్డాను, నెక్స్ట్ నడిచేటప్పుడు సరే ఇంకో మెట్టన మంచిగా ఎక్కడానికి ఒక టైం ఉంటుంది కదా, అందువల్ల అట్లే అనుకుంటున్నాను. కానీ సోమన్న మీ పాటలు విని, మీరు ఏదైతే స్టేజ్ల మీద వాడిరో, మీ పాటలు విని ఎమ్మెల్యేలు అయిన వ్యక్తులు ఉన్నారు, మీ పాటలు విని మంత్రులు అయ్యారు, ఇప్పుడు ముఖ్యమంత్రి స్టేజ్లలో కూడా ఉన్నారు. కానీ ఇదే సోమన్న అనే వ్యక్తి ఇంకా ఎలాంటి పదవులు అనుభవిస్తలేడు. వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, రాజకీయ పరంగా ఆర్థిక పరంగా లావాదేవీలు జరుగుతున్నాయి, బాగున్నారు. కానీ మన అణగారిన వర్గాల పిల్లలు లేదంటే మీలాంటి వ్యక్తులు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే ఆ తప్పుని ఉదాహరణగా చూపించి భవిష్యత్తు ఆపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని మీరు ఎట్లా? నిజమే, అది అలాంటిది వాస్తవానికి పొలిటికల్గా రాజకీయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు చేస్తే అది ఒకటి, ఒక భాష ఆ పదం వేరే ఉంటది, లేని వాళ్ళు చేసిన వాళ్ళకి ఇంకొక పదాలు ఉంటాయి, సంసారం. కానీ నా అదృష్టం కొద్ది ఏంటంటే నాకు రేవంత్ అన్న వారు సీఎం అయిన తర్వాత కలిసిన మనిషిని కాదు కదా, సీఎంగా లేనప్పుడే నేను కలిసి జర్నీ చేశాను కనుక నాకు ఆ ప్రేమ నా పట్ల వారికి ఆ ప్రేమ ఉంది. సరే జరిగిన మిస్టేక్ను మనోడు తెలుసో తెలియక ఒక పొరపాటు ఒక అడిగేశాడు అయిపోయింది అని చెప్పి రిసీవ్ చేసుకొని దగ్గర తీసుకున్నాడు. అది నాలో ఒక గొప్ప ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఎస్. ఏమనిపించిందన్న బీఆర్ఎస్ నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని మొదటిసారి కలిసిన తర్వాత వారి రియాక్షన్ మీ పట్ల ఎట్లా అనిపించింది? చాలా చాలా రిసీవ్ చేసుకున్నాడు. చూడగానే ఇమీడియట్లీ పిలిచి దగ్గర పిలిచి భుజం మీద చేసి ఏమైపోయావు, ఎందుకు ఇలా జరిగిపోయింది, సరే గతం కదా జరిగింది అయిపోయింది, టచ్లో ఉండు, కలువు, పని చేసుకో, పనిలో ఉండు, నేను సమయం వచ్చినప్పుడు నేను తప్పకుండా నేను స్పందిస్తా, సమయం వచ్చినప్పుడు నేను చూస్తా, నేను ఖచ్చితంగా నీకు ఏదో ఒక రకంగా న్యాయం చేస్తా. రాజకీయ హామీలు ఏమన్నా భవిష్యత్తులో రాబోతున్నాయా? ఖచ్చితంగా ఇంకా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా నేను నా రాజకీయ జీవితం రేవంత్ అన్నతోటే ప్రయాణమే సాగుతాయి. ఇవాళ ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నారు అని కాదు, రేపు నేను ఏ పొజిషన్కి వెళ్ళాలన్నా వారి చేతిలోనే ఉంది. ఎందుకంటే ఆ రోజే ఏం లేని రోజే నేను వెంటబడి ఎమ్మటి తిరిగాను కనుక నేను వదిలిపెట్టే ప్రసక్తి ఏం లేదు. అధికారంకి వచ్చిన తర్వాత అన్న వాస్తవంగా చాలా మంది గాయకులు వస్తున్నారు, పాడుతున్నారు, పర్లేదు, వినడానికి బానే ఉంది. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ ఇంకా భవిష్యత్తు లేదు, దీని మనుగడ లేదు, దీనికి ఆనవాళ్ళు లేవు అన్న రోజుల్లోనే విరోచితంగా పోరాడిన సందర్భాలు సోమన్న గారు ఉన్నాయి కదా, పాట రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు. నేను రాసిన ఒక్కొక్క పాట ప్రతిదీ అది కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ గా ఉపయోగపడ్డది. నేను రాసిన ప్రతిదీ కూడా ఆ రోజుల్లో ఒక్కరిద్దరు ఎమ్మెల్యే కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపింది ఆ రోజులలో, కష్టకాలంలో. శంషాబాద్ లో రాహుల్ గాంధీ గారు వచ్చిన మీటింగ్ కానీ, సంగారెడ్డిలో రాహుల్ గాంధీ గారు వచ్చినటువంటి మీటింగ్ కానీ, పెద్ద హిస్టారికల్ పెద్ద బహిరంగ సభలు, తర్వాత సరూర్ నగర్ గ్రౌండ్ లో జరిగినటువంటి రాహుల్ గాంధీ గారి మీటింగ్ కానీ, పెద్ద బహిరంగ సభలు ఏ ఒక్కటి రెండు అని నేను చెప్పలేను. అట్లాంటి సభలన్నింటినీ కూడా విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన, నా బాధ్యతగా నేను పనిచేసిన ఒక్కొక్క పాట తూటాలు లాంటి పాటలు. ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, కొడవర పోటు కారు టైరుకు పోటు, కొడవర పోటు కారు టైరుకు పోటు, పాలించే సత్తా లేని పాగలుగాను, పాలించే సత్తా లేని పాగలుగాను, అనుభవమే లేని కొత్త పిచ్చాగాను, అనుభవమే మల్ల ఎన్నికలంటూ పల్లెలకొస్తుండ్రు, ఇక ఎలగా పెట్టింది ఎందని కళ్ళబట్టుదా, ఎయ్యర పోటు చెయ్యి గుర్తుకు ఓటు, కొడవర పోటు కారు టైరుకు పోటు, ఎయ్యర పోటు చెయ్యి గుర్తుకు ఓటు, కొడవర పోటు కారు టైరుకు పోటు. అంటే మీరు పాడుతున్న విధానం అప్పుడు చూస్తే మీరేదో ఎవరో ఏదో ఆర్థికంగా పైసలు ఇస్తే పాడే రకం కాదు, వ్యక్తిగతంగా మీకు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంతో అభిమానం ఉంటే తప్ప అలాంటి పదాలు అలాంటి మాటలు రావు, అదనేది గమనించుకోవాలి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం కార్పొరేట్ వ్యవస్థను చూస్తున్నాం, మనం 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇస్తే అతని గురించి ఒక పాట రాసి సేమ్ అదే లిరిక్ అదే పదాలు ఇంకొక వ్యక్తికి రాస్తాం మనం. ఎవరి గురించి చెప్తున్నాడో మీకు అర్థమై ఉంటుంది. కానీ
కానీ మీరు వాడే విధానంలో ఏంటంటే పార్టీకి మీకు అటాచ్మెంట్ ఉన్నట్టు, లేదంటే పార్టీ విధి విధానాన్ని మీరు బాగా అటాచ్ అయినట్టు ఆ రకంగా ఉంటాయి పాటలు. అంటే పార్టీ పరంగా ఎందుకన్నా అంత ఇష్టం ఏర్పడింది, ఎప్పటి నుంచి ఏర్పడింది? అంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే, ఈ దేశంలో భారత రాజ్యాంగం బతకాలంటే కాంగ్రెస్ పార్టీ బతకాలి. ఈ దేశంలో దళితుడు, పేదోడు, గిరిజనుడు, బీసీ, అణగారిన వర్గాలు లేదా అగ్రకులాల్లో ఉన్న పేద వర్గాలు కూడా ఆత్మగౌరవంతో బతకాలనంటే భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. భారత రాజ్యాంగం కాపాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ. భారత రాజ్యాంగం అమలైనప్పుడు ఈ దేశం ఎట్లా ఉంది, భారత రాజ్యాంగం రాకముందు ఈ దేశంలో పేదల పరిస్థితి ఎట్లా ఉంది, ఒక్కసారి బేరీజ్ చేసుకొని చూసుకుంటే